యెస్. మనం జెట్‌పేలో యాడ్ ఫండ్‌ని ఎలా యాడ్ చేయాలో చూద్దామండి. ఇక్కడ మీరు యాడ్ ఫండ్ క్లిక్ చేయగానే మీకిక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. 500, 1000, 1200, 1500, 2000. సపోజ్ మనం 500 ఎంటర్ చేసి ఇక్కడ పేయింగ్ యూజ్డ్ మెథడ్ 1, పేయింగ్ యూజ్డ్ మెథడ్ 2, మెథడ్ 3 అని ఉన్నాయి. సో, మనం మెథడ్ 1లో టచ్ చేద్దాం. టచ్ చేసిన వెంటనే ఇప్పుడు మన గూగుల్ క్రోమ్‌లో మనకి పేమెంట్ గేట్‌వే ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ గేట్‌వే లోడ్ అయ్యే వరకు ఉండి దాంట్లో ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేయండి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు జెడ్‌పే, జెడ్ బజాజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని వచ్చి ఐడీ వచ్చి ఇక్కడ 500 ఉంది. ఇక్కడ మనకి యూపీఐ, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, స్కాన్ క్యూఆర్ అని ఉంది. ఈ స్కాన్ మనం ఇప్పుడు కొంతమందికి ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా అవ్వట్లేదు. సో, ఇక్కడ స్కాన్ క్యూఆర్ ద్వారా మనం ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ స్కాన్ క్యూఆర్‌ని క్లిక్ చేయగానే మనకి టైమర్ వచ్చింది. 5 మినిట్స్ లోపల మనం పేమెంట్ చేయాలి. సో, మనం ఇక్కడ ఏం చేస్తాం, దీన్ని ఈ స్క్రీన్ షాట్ తీస్తాం. ఈ క్యూఆర్ కోడ్‌ని స్క్రీన్ షాట్ తీసాం. తీసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాక్‌కెళ్ళకుండా స్టాండ్ బై అంటే మనం క్లోజ్ చేయకుండా బ్యాక్‌కెళ్ళకుండా మనం ఫోన్ మధ్యలో కింద క్లిక్ చేస్తే అది ఫోన్ వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసాం. స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు మనం ఫోన్‌పేలోకెళ్దాం. ఫోన్‌పేలోకెళ్ళి మనం ఆ 500ని యాడ్ చేసి ఎలా యాడ్ చేయాలో ఒకసారి చూద్దాం. మీకు పైన ఒక్క నిమిషం పాస్వర్డ్ అడుగుతుంది. సో, మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. ఆ స్కాన్‌ని మీరు టచ్ చేయగానే ఇక్కడ ఈ విధంగా మీకొస్తుంది ఆప్షన్. కింద మీకు 2 ఐకాన్స్ ఉంటాయి. గ్యాలరీ ఐకాను, లైటర్ ఐకాను. ఈ గ్యాలరీ ఐకాన్ క్లిక్ చేయగానే గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ ఓపెన్ అయితాయి. మనం లేటెస్ట్‌గా స్క్రీన్ షాట్ తీసాం. ఆ స్క్రీన్ షాట్‌ని మనం టచ్ చేయగానే ఈ విధంగా మనకి జెడ్ బజాజ్ సొల్యూషన్స్ అని వచ్చి ఎంత అమౌంట్ అన్నది వచ్చింది. ఇక్కడ మనం సపోజ్ రిమార్క్‌లో జెడ్‌పే అని టైప్ చేసి ప్రొసీడ్ టు పే చేస్తున్నా. ప్రొసీడ్ టు పే మనం ఏ బ్యాంక్ నుంచి చేయాలో ఆ బ్యాంక్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. పే నౌ మీద క్లిక్ చేస్తాం. పే నౌ మీద క్లిక్ చేయగానే మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అన్నది జరుగుతుంది. యెస్, ఇక్కడ పేమెంట్ జరిగింది. ఆల్రెడీ రిసీవ్డ్ 500 ఇన్ యువర్ వాలెట్ అని ఉంది. సో, చూపిస్తాను, వాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మన ఫోన్‌పేలో పే చేసాం. ఆల్రెడీ నేను జెడ్‌పే ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మనం జెడ్‌పే ఓపెన్ చేసాం. ఓపెన్ చేసానే పైన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఉంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు అక్కడ రిసీవ్డ్ 500 యువర్ ఫండ్ వాలెట్ అని వచ్చింది. సో, ఇప్పుడు 11:09కి మనం పే చేసింది జస్ట్ ఇప్పుడే వితిన్ సెకండ్స్‌లో యాడ్ అయింది. అదే కూడా మనం ఫండ్ వాలెట్ చెక్ చేద్దాం. ఫండ్ వాలెట్ మీద టచ్ చేస్తే ఇక్కడ చూడండి, క్రెడిట్ బై సెల్ఫ్ 500 ప్లస్ అయింది. సో, ఈ విధంగా మనం ఫండ్ యాడ్ చేస్తే ఫండ్ యాడ్ అవుతుంది. ఈ విధంగా మనం స్కాన్ క్యూఆర్ ద్వారా మనం పేమెంట్ చేసుకోవచ్చు.